త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములు ప్రవక్త అయిన యిర్మీయా వ్రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక, ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని, ఏదియూ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్యమును నింపి ఉన్నారు. గనుక నేను మొదట వారి దోషమును బట్టి, వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ వద్దకు వచ్చి, మా పితరులు వ్యర్థమును మాయారూపమును నిష్ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకునిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడా దేవా, పావనామాత్య దేవా, మమ్మును కనికరింపుము. త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము భక్తకోటికి పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు.
దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 26వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవో, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూనూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇంతటితో
ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. మనమందరమును అలాగునే ఉండి నిఖే విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తిగల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులముగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు పొంతి పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమనొంది సమాధి చేయబడిననియు లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలుచు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు దాతయు ప్రభువునగు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలను. మీ అందరికీ ప్రభు పేరట త్రిత్వంలోని 5వ వారపు ఆరాధనకి ఆశీర్వాదానికి ఆహ్వానం చెబుతూ మన ఆరాధనకి మన పరమ తండ్రిని మన రక్షకుడైన యేసుని ఆదరణకర్త పరిశుద్ధాత్మని త్రియేకుని మనం ఆహ్వానించుకుందాం. ప్రార్థించము. కృపమేడ మా పరమ తండ్రి, త్రిత్వంలోని 5వ వారం పర్యంతం మీరు మమ్ము కనికరించిన కనికరాన్ని, మా పితరులపై మీరు వర్షించిన కనికరాన్ని, ఆయన మీ ప్రియ శిష్యులకు మీరు బయలుపడ్డ విధము, నేడు మమ్మల్ని లోకమందు ఉంచిన కారణం సమస్తాన్ని నేడు మేము గ్రహించుటకును ఈ మా ఆరాధన ఆద్యంతము మీరే మహిమ పొందమని చేరువచ్చిన ప్రియబిడ్డలందరినీ తమ శరీర ప్రాణాత్మలైన మానవ త్రిత్వముతో మీ పరిశుద్ధ త్రిత్వము ఎదుట సాగిలపడి మిమ్మల్ని హెచ్చించులాగున మీ పర్యవేక్షణలోను మీ అధ్యక్షతలోను ఈ మా ఆరాధన ఆద్యంతము నడిపించి మీరే మహిమ పొందమని మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసు వారి పేరట అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. క్రీస్తుని ప్రియమైన వాళ్ళారా, నేడు మనం వినిన ఏర్పాటు చేయబడిన వాక్య భాగాల మూడింట కూడా ఎంతో గంభీరమైన సంగతులు మనం ఈవేళ వినబోతున్నాం. కారణం ఏమంటే, నేను మీకు నా మొదటి వారపు సందేశంలో చెప్పాను త్రిత్వకాలం గురించి నా పరిచయం చేయటంలో. ఈ త్రిత్వకాలం అంతా కూడా మనము
అంటే పరలోకము భూలోకము నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తుందంటే స్తుతి కృతజ్ఞత, లేక కృతజ్ఞత స్తుతి యాగాలు ఆశిస్తుంది. ఎందుకంటే దేవుడు తన ప్రజ అయిన మన కొరకు చేసిన రక్షణ కార్యం వాటన్నిటిని తలుచుకుని మనం భూలోకంలో కూడా ఒక పరలోకం ఉందని చెప్పగలందులకు మన నుండి ఆయన స్తుతియాగము ఆశిస్తున్న సీజన్ ఈ సీజన్. దీనికి మీకు ఎలా చెప్పాలంటే పరలోకం యొక్క మొత్తము ఉద్దేశం ఏమంటే కృతజ్ఞత స్తుతియాగములు. ఎక్కడ స్తుతియాగము కృతజ్ఞతలు అర్పించబడతావో అదే పరలోకం. అంచేత ఈ విషయాన్ని మీ అందరం మనసులో ఉంచుకొని వాక్య భాగాల్లో దీని వెలుగులో చూడాలని కోరుతూ మరి నేటి మన సందేశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈవేళ మన ధ్యానానికి ముఖ్య అంశంగా, ముఖ్య వచనంగా ఈ మాట విందాము. 3 పాఠాల నుంచి కూడా. మొదటిగా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో చివరి మాట మనం విందాము. వెరీ యాప్ట్ అండ్ ఎసెన్షియల్ వర్డ్ ఇది విందాము. కాబట్టి నా నామము యెహోవాయని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. నెక్స్ట్ పత్రిక వాక్య భాగంలో 9వ వచనం. భక్త కోటికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని పిమ్మట ఇదే పేతురు గారు ఒప్పుకోలు సువార్త భాగంలో విందాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు. సువార్త వాక్య భాగమందు 16వ వచనం లేక 15వ వచనం. సో అందుకు ఆయన మీరైతే అడిగెను. పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము నేను మీకు ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయు నిమిత్తమై భూలోకమందు మనం ఉన్నాము. మనల్ని పిలవడం అందుకు పిలుచుకున్నాడు ఆయన. టు డిక్లేర్ హిస్ అరెటైజ్, ఆయన గుణాతిశయమును, ఆయన అద్భుత మహాకార్యాలను, హిస్ గ్రేషియస్ మెరాక్యులస్ వర్క్స్, వాటిని మనము కొనియాడుటకును, మనలో మనము వాటిని తలపోసుకునుటకును, ఇంకనూ ప్రభువారిని ఎరుగనటువంటి వారికి తెలియజేయుటకును, ఈ పని నిమిత్తమై ఆయన మనల్ని పిలుచుకున్నాడట. ఎలా పిలిచాడు? పిలిచి మనల్ని ఆయన ఎలా ఎంచుకున్నాడంటే యాజక రూపమైన, రాజులైన యాజక రూపము అంటే కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ట్ అనమాట. నెక్స్ట్ వీఆర్ ది చోజన్ పీపుల్, ఏర్పరచబడిన జనము, మనము వంశము. నెక్స్ట్ తర్వాత
పరిశుద్ధ జనము పరిశుద్ధ హోలీ నేషన్. తర్వాత దేవుని సొత్తైన దేవుని, దీనికి హీబ్రూలో దేవుని సొత్తుకి సెగుల్లా అని అంటాం. సెగుల్ అంటే స్పెషల్ ట్రెజర్. అది ఎవరికి తెలియదు, అది ఆయన వరకు ఉంటుంది. అంటే ఇజ్రాయేలుని దేవుడు ఎలా ఇచ్చాడంటే ప్రపంచ జాతులు అన్నిటి నుంచి కూడా హీ పిక్డ్ ఫ్రమ్ ది మాస్ ఆఫ్ హ్యూమానిటీ ఫర్ హిస్ సేక్ అలోన్. He separated it and kept aside as his special treasure. తనకు స్వాస్థ్యముగా ఆయన దాచుకున్నాడు. అది ఇజ్రాయేల్ యొక్క ప్రత్యేకత. ఏంటయ్యా అంతగా దాచుకోవడానికి ఇజ్రాయేలులో ఉన్న ప్రత్యేకత ఏమంటే వాళ్ళలో ప్రత్యేకత ఏమీ లేదు. ప్రత్యేకత అనేది ఆయనలోనే ఉన్నది. ఆయన వీరి పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దాన శ్రేష్టములను గురించి ఆయన ఈ విధంగా ఎంచుకోవడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం ఈవేళ ఇష్యూకి వచ్చేద్దాం. ఏమంటే యేసయ్య ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మాట అడిగాడు. అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన సేవాంతమునకు వస్తున్న చివరి దినాల్లో ఈ ఇష్యూని లేవనెత్తాడు. ఏమంటే హీ వాంట్స్ టు నో అబౌట్ పీపుల్స్ టాక్, పీపుల్స్ వ్యూ, వరల్డ్స్ వ్యూ అనమాట. జనులు నా నిమిత్తం ఏమి చెప్పుకుంటున్నారు ఆయన తన్ను గురించి ఎంక్వైరీ చేసుకున్నాడు. సో దిస్ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. అందుకని ప్రభువారు తన జీవితంలో ఈ ఈవెంట్ని ఆయన అలవు చేశాడు. నేడది మనకది దాచిపెట్టి ఉంచాడు. ఏమండి, మనం రకరకాల ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం ఫర్ అవర్ సేక్. స్థలాల గురించి, పొలాల గురించి, ఉద్యోగాల గురించి, దేశాల గురించి, వ్యాపారం గురించి, ఇంకా ఒకటి కాదు బిడ్డల గురించి అనేక రకాలైన విచారణ చేస్తూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. యేసయ్య అయితే అలా చేయలేదు. తన గురించి మనుషులు, జనులు ఏమని చెప్పుకుంటున్నారని ఆయన అడగటం ప్రారంభిస్తే వచ్చిన రిప్లై మనందరికీ తెలుసు. ఏమన్నారంట ఆయన వేసిన ప్రశ్నకి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి మనము ఈ భాగం మనం చూస్తాము. ఒకసారి యేసు ఫిలిప్పుదైన ప్రాంతమునకు వచ్చి ఎవడని చెప్పుకొనుచున్నారని బాప్తిస్మిచ్చి యోహానని కొందరు, ఏలియా అని కొందరు, ఇర్మియా అనియు చెప్పుకొనుచున్నారని నేను. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ 4 రకాలైన అభిప్రాయాలు జనుల్లో ఉన్నవని శిష్యులు వారి సేకరించిన సమాచారంలో మనకు అర్థమవుతుంది. 4 టైప్స్ ఆఫ్ టాక్స్. బాప్తిస్మము, ఏలియా అంటే ఈయన బోధ అటువంటిది నేరుగా ఏలియా వంటిది, బాప్తిస్మిచ్చి యోహాను వంటి బోధ చేశాడు ఆయన. వెరీ అన్కాంప్రమైజింగ్, ఫైరీ, హార్ట్ టచింగ్, అగ్ని వంటి మాటలు ఆయన మాట్లాడాడు. అంతేగాని నెక్స్ట్ ఇర్మియా అనే మాట ఎందుకు అంటే ఇర్మియా వల్లే ఆయన నశిస్తున్న మానవాడు కొరకు నిత్యము దుఃఖం కలిగి ఉండేవాడు. ఇక 5వది అన్సర్టనిటీ. వాళ్ళు చెప్పారు ప్రవక్తల్లో ఎవడో ఒకడు అయి ఉంటాడండి అని వాళ్ళు చెప్పారు. ఈ నాలుగు అభిప్రాయాలు అయిపోయినవి. మరి మీరేమనుకుంటున్నారని అడిగేటప్పటికి పేతురు చెప్పాడు. ఏమని? 16వ పేతురు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువని చెప్పాను. ది క్రైస్ట్ ఆఫ్ ది లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు.
దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాలి. ఫిలిప్పుదైన కైసరే ప్రాంతము గలిలయకి ఉత్తరాన్ని ఉంటుంది, కొంచెం దూరంలోను. అది ఫిలిప్పు అధికారానికి వచ్చి, అంటే హెరోదు కొడుకుల్లో ఒకడైన వీడు అధికారానికి వచ్చినప్పుడు రోమన్ ఎంపరర్ పేరునికి అతని ప్రాపకం పొందడానికి ఇతని పేరు ఉండడానికి ఇద్దరి పేర్ల మీద ఆ సిటీని మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులు చేసి కైసరియా ప్రాంతం అనే పేరు పెట్టాడు దానికి. అక్కడ ఇష్యూ ఎందుకు పెట్టాడంటే, అలాగా ఆ ప్రాంతం గ్రీకు రోము వారి సామ్రాజ్య, అంటే వారి సాంస్కృతిక ప్రభావం అధికంగా అక్కడ ఉండటమే కాకుండా అక్కడ వారి దేవతల గుళ్ళు కూడా అయ్యే ఏరియాలో ఉన్నవి. రోమవారి సంప్రదాయంలో ఒక ముఖ్యమైనది ఏమంటే, చక్రవర్తిని దేవునిగా ఆరాధించవలసిన ఒక విధి అక్కడ ఉన్నది. దానిని మెయింటైన్ చేసే నిమిత్తమును అలాంగ్ విత్ దట్ ఫిలిప్ పేరు కూడా స్థిరస్థాయిగా ఉండాలనడానికి ఈ విషయం అక్కడ ఫిలిప్పు ఆ నిమిత్తమే పట్టణానికి తిరిగి కట్టించాడు. సరిగ్గా అక్కడికి ఎందుకు వెళ్ళేటప్పుడు యేసు ఎందుకు అడిగాడంటే, అక్కడ ప్రజల యొక్క నాడి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ ద రిలీజియస్ ప్లొరాలిటీ, మత బాహుళ్యంలో తన గుర్తింపు ఎలా ఉంది అనే సంగతి కొరకు ఆయన అడిగాడు. మతాలు ఎన్నో ఉన్నాయి, దేవతలు ఎంతమంది ఉన్నారు, సంస్కృతులు ఎన్నో ఉన్నవి, రాజ్యాలు ఎన్నో ఉన్నవి. వీటన్నిటి మధ్యలో యేసుకు ఎటువంటి స్థానం ఉందని ఆయన తెలుసుకోవడానికి ఆయనకి ప్రియమైన వ్యక్తి, తన వ్యక్తిగతమైన ఒక బిరుదుగా ఉంటున్న మనుష్య కుమారుడు అనే దానితో ఆయన ఈ ప్రయోగం చేశాడు. తేలిన సారాంశం ఏంటంటే, పేతురికి బయలుపడిన విషయం ఏమంటే, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా ఆయన పేతురు బయట పెట్టాడు. అప్పుడు వెంటనే ప్రభు అంటున్నాడు, ఇది నీకు నరులు అంటే ఏమంటారు, 17వ వచనం, పేతురు ఒప్పుకున్న ఒప్పుకోలుకి యేసు ప్రభు ఇస్తున్న అప్రిషియేషన్ విందాం. యేసు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది పరమందున్న నా తండ్రి తప్ప మనుషులు నీకు బయలుపరచలేదు. అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఫాదర్స్ రెవల్యూషన్. ఆయన నీకు తెలియజెప్తేనే నీకు ఆ మాట నువ్వు పలకగలిగావు. ఆయన తెలియజెప్పకపోతే ఒకడు దేవుని మాట పలకలేడు. అందుకని ఈ విషయం మనందరము నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ చెప్పిన తర్వాత యేసు గురించిన సంగతి వీళ్ళకి ఒక అవగాహన వచ్చింది. అప్పుడు ప్రభు అంటాడు, ఇటువంటి రెవల్యూషన్ వచ్చినందుకు గాను ఆయన యొక్క మినిస్ట్రీ క్లైమాక్సికల్ కండిషన్లో జరగబోయన్నీ ఆయన రివీల్ చేసేసాడు. ఆయన పరలోకము నుండి తండ్రి బయలుపరిచాడు. భూలోకంలో ఉన్న కుమారుడు శిశువర్గానికి ఏమి చెప్తున్నాడో మనం వినాలి. ఏం చెప్తున్నాడు? ఈ బండ మీద, అక్కడే దాని క్రింద ఉంటుంది, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్పుచున్నానని. తాళపు చెవులు ఇచ్చేదను, దేని బంధించువో బంధింపబడును, దేని విప్పుదువో పరలోకమందును విప్పబడునని చెప్పాను. చాలండి. ఇది తండ్రి కుమారుల
ప్రకటన తన శిష్యవర్గానికి పేతురుని ఉద్దేశించి మాట్లాడడంలో, పేతురు భూలోకమందు ఏర్పడినది, ఏర్పడబోవు ఉధృతమైన సంఘము, పేతురు దానికి సూచన అయితే, తాళపు చెవులు అధికారం, పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు. ఈ సంఘముకు ఉన్న బలము యొక్క కెపాసిటీ ఏమంటే, పాతాళ ద్వారములు సైతము సంఘము ఎదుట నిలువ నేరవని ప్రభువారు చెప్పారు. ఇక్కడ ఏమంటే, ఈవేళ అనంతుడైనను అదృశ్యుడైన వాని యొక్క ప్రత్యక్ష స్వరూపముగా వచ్చిన దేవకుమారుడైన యేసు స్వామి యొక్క ఈ మాటలో సంఘము యొక్క ప్రివిలేజ్ ఏంటో ఆయన చెప్తున్నాడు. సంఘం ఎక్కడ కట్టబడాలో అనే విషయం కూడా ఆయన రివీల్ చేశాడు. ఇప్పుడు ఈ బండ మీద అంటే ఇక్కడ మీకు నేను ఈవేళ 2 మాటల్లో ఆవశ్యకంగా చెప్పాలి. నేను ఎంత దీన్ని కాదనుకున్నా నేను మరి చెప్పకపోతే ఆ వ్యత్యాసం మీరు దాన్ని గుర్తించలేరు. పెట్రా అంటారు దీన్ని. ఆదిమ గ్రీక్ భాషలో పెట్రా అంటే యేసు ప్రభు, పెట్రాస్ అనంటే పేతురు, పెట్రా అంటే శిల, పెట్రాస్ అనంటే శిల నుండి చెక్కబడిన రాతి ముక్క. సో దీనిని తెలుగులో పేతురు అన్నారు, అరమికలో క్యాఫా అని పేతురికి పెట్టిన పేరు చేత పెట్రాస్ అంటే పేతురు, పెట్రా అనంటే యేసు ప్రభు. యేసు యుగముల శిల, యుగముల శిల నుండి చెక్కబడిన ఒక మొక్క పేతురు. ఆ విధంగా యేసునందు ఎంతమంది విశ్వసిస్తారో అంటే పేతురుకు కలిగిన రెవల్యూషన్ ప్రత్యక్షత ఎంతమందికి వస్తుందో అంతమంది కూడా ఈ చెక్కబడిన రాళ్ళు, శిల నుండి చెక్కబడిన రాళ్ళు ఇవన్నీ. ఈ రాళ్ళన్నీ కలిస్తే ఈ వేళ్ల భాగంలో అంటే ఇవన్నీ సజీవమైన రాళ్ళు ఉంటాయి. ఎందుకంటే సజీవమైన శిల నుండి చెక్కబడిన ముక్కలన్నీ సజీవమైన రాళ్ళు. ఈ రాళ్ళన్నిటితో కలిసి అగైన్ ఆత్మ సంబంధమైన మందిరంగా ఏర్పడతారు. మందిరం కట్టబడటానికి ఈ ముక్కలన్నీ ఏర్పడతాయి. ఈవేళ ఈ గొప్ప ప్రివిలేజ్ సంఘానికి ఇవ్వబడింది. దేవుని బిడ్డ ఆలోచించేయండి. నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావో, ఎలా ఉంటున్నావో అనే విషయం ఈరోజు మనము సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. యేసు ప్రభు కూడా దేవుని కుమారుడై ఉండి తన గురించి తను ఎలాగా స్వీయ అంచనాలు, స్వీయ విలువ కొట్టుకోవడం ఆయన అమల్లోకి తెచ్చాడో, అదేవిధంగా మనందరం కూడా మన విశ్వాస పరిమాణము, మన విశ్వాస స్థాయిల్ని మనము అంచనాలు వేసుకునే ఈ దినాన మనము ప్రత్యేక శ్రద్ధ కలిగి ఈ మాటలు విందాం. ఏమండి, ఇది యేసు గురించిన సంగతి. ఆయన సేవ దినాల ముగింపుకు వెళుతున్న సందర్భంగా చేసుకున్న ఏర్పాటు మంచిది. మరి పాత నిబంధన సంగతి ఏంటి? అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. మాట్లాడి ప్రభువారు బయలుపరిచిన విషయము వాడికి చివరి వచ్చి నేను చదివాను, మిగతాదంతా కూడా మీరు ఇంటి దగ్గర చదువుకోవచ్చు. అది దట్స్ హిస్టరీ. అది అవసరమే, కానీ టు కట్ షార్ట్ ది టైమ్, టు మెయింటైన్ అవర్స్ స్టిపులేటెడ్ టైం, నేను మీకు ఆ చివరి వచ్చిన ఏమిటంటే, నేను యెహోవానని వారు మీరు తెలుసుకుందురనే మాట ప్రభు స్వయంగా చెప్పాడంటే, ఈవెన్ ఆ ఎక్స్టెంట్కి ఇశ్రాయేలు జాతి లేక దేవునిని మర్చిపోయారు. వాళ్ళు అంత నెగ్లెక్ట్ చేసి they themselves involved in the idolatry and in the pagan gods and goddesses. అన్య దేవుళ్ళు, అన్య దేవతలతో వాళ్ళు మమేకమైపోయి ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పటికీ వాళ్ళు అనుభవించినవన్నీ కూడా వాటి ముమ్మరంలో తమ దేవుని సైతం మర్చిపోయారు. మర్చిపోవడమే కాక వాళ్ళకి చాలా కొత్త అయిపోతుంది వాళ్ళకి. అందుకని
ప్రవక్త చెప్తున్న మాట, వారి అనుభవమునకు నేను తెలియజెప్తాను. ఏంటిది? నా బలం ఏంటో, నా శౌర్యం ఏంటో, నా పేరేంటో వాళ్ళు అనుభవంలోకి వస్తారు. వినడం వేరు, తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. ఈ అనుభవాన్ని మూల భాషలో ఎపిగ్నాసిస్ అని అంటాం. తెలుసుకోవడం ఏమో గ్నాసిస్. అంచేత మనందరికీ పరిచయమైన మాట, ఒక మాట మీకు చెప్తే ఈ రెండు మాటలు మీకు జ్ఞాపకం ఉంటాయి. అదేమంటే, హాస్పిటల్కి వెళ్ళే బిడ్డలు అనేక సార్లు వింటున్న మాట డయాగ్నోసిస్ అనే మాట వింటూ ఉన్నాము. డయాగ్నోసిస్ అంటే ఒక ప్రిపోజిషను, ఒక నౌన్, ఈ రెండు మిక్సేషన్ నుంచి వచ్చినది డయాగ్నోసిస్ అంటే థరో ఎగ్జామ్ బై నోయింగ్ బై ఎగ్జామినింగ్, చూసి చేసుకుంటాం. అనుభవ జ్ఞానం అంటే ఎపిగ్నాసిస్, తెలిసిన దానిని నీవు అనుభవించడాన్ని అనుభవ జ్ఞానం అంటాం. తెలియకుండా అనుభవ జ్ఞానం వచ్చిందంటే అది అయ్యే పని కాదు. ఇట్స్ క్వైట్ ఎక్స్పీరియన్షియల్. రక్షణ చదివే సబ్జెక్టు కాదు, దానిని కంట పెట్టేదే కాదు. ఇట్ ఈజ్ నైదర్ అచీవ్డ్ నార్ క్లెయిమ్డ్, బట్ ఇట్ ఈస్ మియర్లీ యాక్సెప్టెడ్. నువ్వు అంగీకరించవలసిందే తప్ప నువ్వు కొనుక్కుంటాకే, నువ్వు సాధిస్తాకే అది నీ వల్ల అయ్యే పని కాదు. లోకము నేను సాధిస్తాను, నేను దాన్ని క్లెయిమ్ చేసుకుంటాను అని ఇలాగా ఆరాటం అంతా పోరాటమై చివరికి వారి పాలిట శాపమైపోయి మిగిలిపోయింది. అపోస్తుడైన పౌలు గారు కూడా ఇలాగ ఆరాటపడ్డాడు, నిష్ప్రయోజనమైంది. ఎందుకంటే దేవుని ప్రమాణాలు అందుకోలేని వాడు మానవుడు. కారణం ఏమంటే ఇతడు పతనమైన, పడిపోయిన ఆది మానవుని సంతానం గనక, పడిపోయిన వాని సంతానము మహోన్నతిని ప్రమాణాలు మీట్ అవ్వలేడు గనక ఇతడు నిష్ప్రయోజనమైపోయి మన కొరకు నీతి అయి వచ్చిన యేసుని అంగీకరిస్తే తప్ప మనంతటా మనము రక్షణను లేక నిత్యజీవాన్ని పొందలేము. ఈ ఇష్యూ ఇక్కడికి ఎలా ఉంచండి. ఈవేళ మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలంటే మొదట ఏం కావాలి? ఆయనకి ఏమై ఉన్నాడో తెలియాలి. యెహోవా ఏమై ఉండని వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలీయులు అనేది వాళ్ళ అనుభవంలోకి రావాలి. వాళ్ళకి జీవితకాలం వచ్చిన అనుభవంలోకి వాళ్ళు ఇట్టే మర్చిపోయేవారు. మరి మనము అలాగ ఉందామా? బీయింగ్ ద న్యూ ఇజ్రాయెలైట్, వాళ్ళు పాత నిబంధన ఇశ్రాయేలీయులు, మనమేమో కొత్త నిబంధన ఇశ్రాయేలు అనుకుంటున్నాం. వారి ఎడల అప్పుడు దేవుడు చేసిన ప్రతి విధమైన అద్భుత ఆశ్చర్య సాహసకార్య భీకర కార్యాలన్నీ వాళ్ళు చూశారు, ఎంజాయ్ చేశాక కూడా మట్టినే వాడు మర్చిపోయారు. ఎందుకంటే వాళ్ళకది అలవాటైపోయింది. ఈ విషయంలో ఒక వచనం విందాం. కీర్తనల గ్రంథం 95:10 వచనంలో కీర్తన వ్రాసిన దైవజనుల యొక్క స్వీయ అనుభవంలో వెలువడ్డ మాట విందాం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారు నేను విసిగాను వాళ్ళతోను, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది. ఇదే మాట కూడా హెబ్రీ పత్రిక 3:10 కూడా గ్రంథకర్త దీన్ని అక్కడ జ్ఞాపం చేసుకుని అక్కడ తన వ్యాఖ్యానాన్ని చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. 3:10 హెబ్రీ పత్రిక 3:10 కూడా మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కావున ఆ తరము వారి వలన విసిగి వీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచన
లో తప్పిపోతున్నారు. అంటే నా మార్గంలో వారు దే డింట్ నో మై వేస్, నా విధానము, నా పద్ధతి వాళ్ళు తెలుసుకోలేదు. వాళ్ళు జంతువులేమో బాహ్యంలో తప్పిపోతాయి, మనుషులు ఆంతర్యంలో తప్పిపోతున్నారు. దిస్ ఈజ్ మ్యాన్స్ డిప్రావిటీ. ఇది మనుష్యుని యొక్క భ్రష్టత్వం. నాడు నేడు అలాగే జరుగుతుంది. ఒక విషయము మనుషుడు భూలోకంలో తన బాహ్య జీవితంలోకి వస్తుందంటే అది వచ్చేదానికి ముందే అతని మదిలోనూ అతని గుండెల్లో నుంచి అతడు తప్పిపోతున్నాడు. ఇది కారణం. కాబట్టి ఈవేళ ఆయన గుణాతిశయములంటే ఏంటో మనము తెలుసుకోకపోతే మనం ఏమని చెప్పాలి? చెప్పడానికి నీకు తెలిసి ఉండాలి. తెలియడంలో రెండు విభాగాలు. మొదటిది నీకు ప్రాథమికమైన సమాచారము, రెండవది నీవు అనుభవించిన అనుభవము. ఈ రెండు మిక్స్ అవ్వాలి. ఇవి మిక్స్ కాకపోతే నువ్వు చెప్పేది లైవ్లో ఉన్నట్టుగా వినేవాడికి ఉండదు. కాబట్టి ఈవేళ సంఘము లోకంలో ఉంది. ఇప్పటికీ 2000 సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో సువార్త కొనసాగుతూనే ఉన్నది. అండ్ యట్ ఎంతమందికి అర్థమైంది? 130 కోట్ల మందిలో సంఘము చెప్తున్న మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళకి అవ్వకపోవడానికి గల కారణము సంఘానికి అనుకున్న సంఖ్యలో విషయము తెలియక, ఒకవేళ తెలిసిన అనుభవించగా, అంటే ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ ల్యాక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి సంగతి ఏంటి? ఎవరో ఒకళ్ళు నిన్నగాక మొన్న ఎవరో అన్యులైన వాళ్ళు ప్రభు చేత ఎన్కౌంటర్ చేయబడి వాళ్ళు పట్టబడి ప్రభు కొరకు బతుకుతూ ఉంటే అట్లాంటి వాళ్ళ సాక్ష్యాలు వినిపించబడునని చెప్తున్న విషయాలు విన్న తర్వాత మనము ది సో కాల్డ్ చర్చ్, వి పీపుల్ ఆర్ క్రేవింగ్ టు హియర్ దోస్ ఇష్యూస్. బైబిలు నువ్విచ్చావు లోకానికి, విషయం మర్చిపోతున్నావు బిడ్డ. ఇట్ ఈజ్ యూ హూ గేవ్ ది బైబిల్ టు ది వరల్డ్. సంఘాలు కూడా అంతే. నిన్ను బట్టి ఇతరమైన సంఘాలు ఏర్పడినవి, నిన్ను బట్టి గ్రూపులు వచ్చినాయి. అటువంటిది ఈవేళ ఇక్కడేమో జీవం లేదంటారు, అక్కడేమో జీవం ఉందంటారు. ఏంటి దాని అర్థం ఏంటి? నీ స్ట్రెస్ దేని మీద ఉంది? ఆలోచించేయండి. కనుక ప్రభువు యొక్క గుణాతిశయము నీకు తెలియడానికి నువ్వు ఏమై ఉన్నావో మొదట నిన్ను గురించి నువ్వు అవగాహన చేసుకోవాలి. ఎలాగ సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకున్నాడో మనం అలా చేసుకోవాలి. మనకి ఆయన ఇచ్చిన స్టేటస్ ఏమంటే, ఆయన బలమును శౌర్యం మనకి చెప్పడానికి మనల్ని ఆయన పిలిచాడు. పిలిచడమే కాదు, మనల్ని ఎన్నుకున్నాడు. చోజన్ డైనాసిటీ, ఏర్పరచబడిన వంశముగా చేర్చుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా మనం ఉంచాడు. నెక్స్ట్ అంత మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధ జనముగా భూలోకంలో స్థాపించాడు. ఇంకా అట్మోస్ట్ వెళ్ళిపోతే మనం ఆయనకి స్వాస్థ్యమయ్యాం. వీఆర్ ఇస్ సెగోల్లా, ఇది హీబ్రూ మాట. స్పెషల్ ట్రెజర్ మనం ఆయనకి. గనుక ఇవన్నీ ఎన్ని రకాలైన స్థాయిలు మనకు ఏర్పాటు చేసి మనల్ని చీకట్లో నుంచి మనం పిలిచాడు. ఏమిటయ్యే చీకటి అంటే, ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ద డార్క్నెస్ ఆఫ్ ది absence of gospel, the darkness of God's absence, which means the vision. దేవోక్తి లేకపోయిన స్థితి, స్వార్థ లేని పరిస్థితి, మన అజ్ఞానము, మన అవిధేయత, ఇవన్నీ కూడా చీకటి. వాటి నుంచి మనల్ని
వెలుపలకు రప్పించాడు. వాటి నుంచి మన బయటికి రప్పించి ఎక్కడ ప్రవేశపెట్టాడు? ఇంటూ ద లైట్ ఆఫ్ హిస్ మిరాకిల్ అండ్ మెజెస్టిక్ వర్క్స్. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, ఇంటూ హిస్ మార్వలస్ లైట్ మనల్ని పిలిచాడు. పిలిచాక ఏం చేయమన్నాడు? టు ప్రొక్లెయిమ్ హిస్ ప్రైజెస్, హిస్ వర్చ్యూస్, ఆయన గుణాతిశయములను ఆయన మనకి ప్రచురించే. అంటే మనము జీవించే ఈ శేష జీవితము లేక క్రీస్తునందు జీవించే జీవితం యొక్క నిత్య ప్రణాళిక ఏమంటే ఆయన గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఇంటెన్సిక్ వాల్యూడ్ పీపుల్గా ఉంచాడు. మనం వాస్తవంగా వీఆర్ ఫాలెన్ ఇన్ యాడమ్, బట్ ఇన్ ది న్యూ యాడమ్ ఆర్ ది లాస్ట్ యాడమ్ we are given the intrinsic value. మనకి ఇన్బిల్ట్ చేశాడు, మనము వాల్యూడ్ పీపుల్ అని. ఎలాగా? వీఆర్ ఏ చోజన్ డైనాసిటీ, ఏర్పాటు చేసిన వంశము. వీఆర్ ఏ హోలీ నేషన్. వీఆర్ హిస్ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. వీఆర్ హిస్ ఓన్ పీపుల్. ఈ విధంగా మనకి he gave the intrinsic spirit and value. అందుకని ఆయన గుణాతిశయం అంటే ఇది. మనం ఎందుకు ఒకనాడు ప్రజ కాకపోయాము, ఈవేళ ప్రజ అయ్యాము. ఒకనాడు కనికరింపబడకపోయాము, ఈవేళ మనం కనికరించబడ్డాము. ఇవన్నీ మార్వలస్ యాక్టివిటీస్. ఆయన మోరల్ ఎక్సలెన్సీ యొక్క క్లైమాక్స్కి మనల్ని తీసుకుపోయాడు. ఎలా తీసుకుపోయాడంటే, మనము ఆయన సన్నిధిని యాక్చువల్గా అయితే మనం సమీపించలేని తేజస్సులో ఉండే దేవదేవుడు. ఆ తండ్రి సన్నిధికి మనల్ని కుమారుడిగా వచ్చిన ఈ క్రీస్తు ఆయన ఇంట్రడ్యూస్ చేయడంలో, మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన తేజస్సు ఎవడో సహించలేడు కనుక తాను మన స్థానంలో మరణించి నీతి అయిన ఆయన మనము ధరించుకునేలాగన తండ్రి సన్నిధికి ఇంట్రడ్యూస్ చేశాడు. into the Father's royal court we were introduced with the dress of Christ, who is God's righteousness. దేవుని నీతి అయిన క్రీస్తు అనే ఆ వస్త్రాన్ని మన మీద వేసి మనకు ధరింపజేసి తండ్రి సన్నిధిలో ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. ఈజ్ ఇట్ నాట్ హిస్ గుణాతిశయము? అరెటే అంటారు మూల భాషల్లో. అంటే మార్వలస్, మిరాక్యులస్, గ్రేషియస్ గాడ్స్ ఇంటర్ఫిరెన్స్, ఇది అర్థం. అద్భుతము, ఆశ్చర్యము, ఎనలేనివి, వర్ణన నిరూపమానమైన ఆయన చర్య మానవుని పట్ల దేవుని సన్నిధిలో ఎలాగా ఆయన నిరూపించాడో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఆయన సకలమైన మంచితనము, దీనిని అగతోసునే అంటారు. దీని అంటే ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, దుష్టుల మీద, ఎల్లరి మీద తన సృష్టి యావత్తుపై తన సూర్యుని ప్రకాశింపజేస్తాడు, తన వర్షాన్ని పంపిస్తాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీస్. కాబట్టి దీని బిడ్డ ఆలోచించేయండి. ఇవి ఆయన గుణాతిశయాలు. మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ఏమని ప్రభువు వారిని వర్ణించుకున్నారు? వాళ్ళు దేవుని సాహస కార్యాలు, ఆయన చాచబడిన బాహు, భీకర కార్యాలు. ఎర్ర సముద్రం దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం వెనక్కి వస్తే ఐగుప్తులో చేయబడిన 10 అద్భుతాలు, ది 10 ప్లేగ్ ఈవెంట్స్. ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత మిరియమ్మ లీడర్షిప్లో పాడిన పాట, యెహోవా నీవు అద్భుతమైన దేవుడు, దేవతలలో నీ వంటి వాడు ఉన్నాడు, అద్భుతములు చేయువాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు.
నీవు కీర్తనలు నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఈ మాటలు మనము కనీసం ఈ రోజైనా మనం వినాలి. ఇంటికి వెళ్తే చాలు మనకి ఈ ప్రాపంచిక ఒత్తిళ్ళు వచ్చేస్తే కనుక చూసే టైం ఉండదు. ఈ రెఫరెన్స్ చూసుకొని మనం వాక్యం క్లోజింగ్ వెళ్ళిపోదాం. చూడండి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు అని మిరియాము మరి ప్రభువారిని శ్లాఘిస్తే మీకా గారు ఎలా శ్లాఘించాడో మనం విన్నాము. ఆయన ఏం చేశాడు? తన స్వాస్థ్యమైన శేషిత ప్రజలను వారి దోషములను వారి పాపములను క్షమించుటలో నీ వంటి దేవుడు మరొకడు ఉన్నాడని అంటాడు మీకా ప్రవక్త. అంచేత పాత నిబంధనల్లో యెహోవా నామధేయుడే, కొత్త నిబంధనలో అవతరించిన యేసు స్వామి. ఈయనతో మరొకడు పోల్చడానికి వీలు లేదు. అక్కడ ఆయన గుణాతిశయములు ఏమంటే ఇశ్రాయేలుపై లేక యోధా ఇశ్రాయేలు 2 రాజ్యాలపై పడిన శత్రువులు నుండి వీళ్ళని అనేక మార్లు రకరకాలుగా విడిపించాడు. ది యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్, వాళ్ళ నుంచి విడిపించి రక్షించాడు. అది అక్కడ వాళ్ళ సాహసం అయితే, దీని అంతటికి మొదటి ఈవెంట్ ఏమంటే ఎక్సోడస్. ఎర్ర సముద్రము నుండి ఐగుప్తు నుండి విడిపించిన ఇది వీరి జీవితకాలన్నిటికీ కూడా ఇది బిగినింగ్ పాయింట్ అయిపోయింది. అలాగే ఇవాళ మనము మన బ్యాటిల్, మన కొరకు చేసే బ్యాటిల్ ఏమంటే మనకి బ్యాటిల్స్ ఏమీ లేవు. మన బ్యాటిల్ అంతా కూడా యేసు స్వామి సిలువలో మన పక్షాన ఆయన యుద్ధం చేసేసాడు. విజయ పతాకం మనకు అందించేశాడు. విజయ ధ్వజం పట్టుకుని మనల్ని జీవించమంటున్నాడు. మనం ఆ పని చేయటం మానేసి, ఆయన వైపు చూడడం మానేసి, ఆయన గుణాతిశయాలను స్మరించడం మానేసి, ఆయన చెప్పింది చేయడం మానేగా మనము అపవాది యొక్క శేషము, అది కొర ప్రాణాలతో ఉంది ఇప్పుడు లోకంలో. వాడి అవసాన కాలపు బలము వలన లోకమును శోధిస్తున్న శోధనని మనుషుడి వేళ తట్టుకోలేకపోతున్నాడు. యాక్చువల్గా వాడి శిరస్సు యేసు స్వామి సిలువలో చితకొట్టాడు. ఇక వాడికి తల్లి ప్రాణం పోయింది వాడికి, అపవాది. ఇక మిగిలినది అటు ఇటు ఉన్నది. ఆ అటు ఇటు ఉన్నదాన్ని వాడి సకల విధములైన ట్రిక్స్తో విశ్వాసులను శోధిస్తూ ఉంటే విశ్వాసులు అల్లాడిపోతున్నారు. ఇది కారణం ఏమంటే ఇశ్రాయేలు మరిచినట్టుగా మనం ఆయన నామాన్ని మరవకూడదు. ఆయన నామనిచ్చి మనం శ్లాఘించాలి. అట్లా శ్లాఘించడానికి మనం ఆయన మనకి ఏం చేసాడో మనకి తెలిసి ఉండాలి. స్తుతి చేయడానికి 3 మాటలు ఉన్నవి, ముఖ్యమైన మాటలు ఎన్నో ఉన్నవి. వాటన్నిటిలో ఫస్ట్ వర్డ్ హల్లెలూయా, రెండవది తిహిల్లా. ఈ మాటలన్నీ ఒకటి మీకు చెప్పడానికి సమయం పడుతుంది. అయితే మీకు నేను చెప్పే మాట ఈవేళ ఏమంటే ఎపైనోస్ అనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎపైనోస్ అంటే స్తుతించడము దేని నిమిత్తము? నీవు రిసీవ్ చేసుకున్న ఉపకారము, అద్భుతాలు, స్వస్థతలు, నువ్వు పొందిన మేళ్లకై స్తుతించడము లెక్క వేరు. ఈ పని అందరూ చేస్తారు. మరి ఎపైనోస్ యొక్క ప్రత్యేకత ఏమంటే పొందిన మేళ్ళు మాత్రమే కాకుండా నీవు ఎవరి నుండి పొందావో ఆయన నీకు ఏమై ఉన్నాడు అంటే నీ రిలేషన్షిప్, ఈవులు అనుగ్రహించు వానికి పొందిన నీకును మీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను వ్యక్తం చేయడమే ఎపైనోస్. ఆ పని చేయడానికి త్రిత్వకాలం అంతా కూడా ది హోల్ సీజన్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ ఈజ్ ది సీజన్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఆయన మనకి ఏమి చేశాడా, ఏమేమి చేశాడని మనము తరచి ఆయన మనము శ్లాఘించడమే త్రిత్వకాలం యొక్క సారాంశం. కనుక దేవుని ప్రియులారా, ఈ విషయంలో మీరందరికీ
ఈ మాటలు మనము ధ్యానిస్తూ చివరికి మన అల్టిమేట్ గోల్ ఏమంటే ఆయన వారం అయిపోవాలి. మనము ఆయన వారం కాకపోతే ఆయన చేసిన రక్షణ కార్యము, మన ఎడల చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాలు నీరు గారిపోతాయి. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించినప్పుడు సర్వలోకం మనకు స్వాధీనమైపోతుంది. గనక ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అనే కంక్లూజన్తో యేసు స్వామి శిష్యులకి ఆయన తన మినిస్ట్రీ గురించిన విషయాలు చెబుతూ వారిని అలా క్లోజ్ చేశాడు. ఈవేళ మన వాక్య ధ్యానంలో మనము ఏమేమి చేయాలి, ఎలాగా? ఈ మాట విందాం. ఏమంటే పాత నిబంధనలో జరిగినది చరిత్ర ఇప్పుడు మనకి ఆయన కాలాంతమందున్న మన కొరకు రక్షణ సంకల్పాన్ని మన కొరకు చేసిన ఈవెంట్ని చరిత్ర వెలుగులో మనము దీనిని అనుభవిస్తూ మనకు అప్పగించబడిన పనిలో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో మనము జీవితాలను సార్థకం చేయగలందులకు త్రియేక దేవుడు మనలను తన రాక పర్యంతము తన ఆత్మతో తన బలము శౌర్యములతో మనల్ని నింపునుగాక. ఈ సందర్భంగా ఈ ధ్యానం జ్ఞాపకం కొరకైనా 2 లేక 3 చరణాలు మీకు వినిపించాలని ఆశిస్తున్నాను. ఆలకించండి బిడ్డలారా. ప్రచురము చేయ ప్రభుని గుణాతి శయములను పుడమేని పలు విధముల చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగుకు పిలువబడిన పరిశుద్ధ జనము ఏర్పాటైన వంశం రాజులైన యాజకులై దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము యేసుక్రీస్తు ద్వారానే. ప్రచురము చేయ ప్రభుని గుణాతి జయములను పొడమి నీ పలు విధముల చీకటిలో నుండి ఆశ్చర్యకరమై తన వెలుగుకు పిలువబడిన సజీవమైన రాళ్ళయుండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. కారణమే మన స్థాపించెను సియోనులో ముఖ్యమును ఏర్పరచబడిన మూల్యమైన మూలరాతిగా సిగ్గుపడడే మాత్రం విశ్వసించువాడు అమూల్యమైన వాణి. ప్రచురము చేయ ప్రభుని గుణాతి జయములను పొడమి నీ పలు విధముల ప్రజకాకపోతిమి మనము ఒకప్పుడు ప్రజయైతిమి ఇప్పుడు కనికరింపబడక పోతిమి ఒకనాడు కనికరము పొందితిమి. వాక్యమునకు విధేయత చూపుచు మనము
తొట్టిల్లకుండగా మందిరముగ కట్టబడుటకు మనము మాన్యులై ఉండెదము. బండయైనా క్రీస్తు తనపై నిర్మించే సంఘమునకు యువగ తాళపు చెవులు, పాతాళలోక ద్వారము దాని దూట నిలువ నేరవనెను. బంధించుటయు విప్పుటయు పరభూలోకాలలో అమలు చేయగాయన అధికారము సంఘాని కనుగ్రహించెను. ఒకడు తన శిలువనెత్తుకొని తాను ఉపేక్షించుటే ఉర్విని, యేసుని వెంబడించుటే వివరము తెలిపి శిష్యులకందరకు. ఒకని ప్రాణాన్ని దక్కించుకొనుటే యేసుకై కోల్పోవుట, లోకానంతర్జించి ప్రాణాన్ని కోల్పోతే ఏమి ప్రయోజనము? భూమి అంతముల నుండి తనకి గువారికి తెలియ తన నామము తెలుపును. తన బలశౌర్యములు ఎంతో ప్రభువైన యెహోవాయే. ప్రతీకారము చేయగా తమ హేయములన్నిటికి తమకాశ్రయ దుర్గమనే. ప్రమాణం చేయగా తరలొచ్చిన నీ జనులు ఇశ్రాయేలీయులే. ప్రచురము చేయ ప్రభుని గుణాతి శయములను పొడమేని పలు విధముల చీకటిలో నుండి ఆశ్చర్యకరమై తన వెలుగు పిలువబడిన పరిశుద్ధ జనము, ఏర్పాటైన వంశం, రాజులైన యాజకులై దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము యేసుక్రీస్తు ద్వారానే. ప్రచురము చేయ ప్రభుని గుణాత్ శయములను పొడమి పలు విధముల సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమును తలంపులకును కావలయుండును గాక. ఆమేన్.